అన్నపూర్ణ స్టూడియోస్ అనే సంస్థ తన సొంత బ్యానర్ పైన నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెట్. ఇందులో హీరో అఖిల్ గారు అని చెప్పి తెలియవచ్చింది. ఇది బూత్ బంగ్లాలో భారీగా వేసిన సెట్ అండి. టోటల్ ఆల్మోస్ట్ చాలా పెద్ద సెట్ అండి. ఇది గుడి ఉంటుంది. గుడి చుట్టూ ఉండే జాతరకు సంబంధించిన క్లైమేట్ అండి. ఇది వాతావరణము గుడికి సంబంధించిన వాతావరణంలోనే మొత్తం జరుగుతున్నట్టుంది షూటింగ్ అండి. దానికి సంబంధించిన వీడియోస్ అండి ఇవి. ఈ చుట్టుపట్టు ఉన్న ఈ సిటీ యొక్క అందాలు కూడా మీకు కనిపిస్తుంది. ఇందులో డ్రోన్తో తీయడం జరిగింది. డ్రోన్ విజువల్స్ ఇది. తర్వాత కింది నుంచి కూడా సెట్ చూపించే ప్రయత్నం చేశాను. ఒకసారి కింది నుంచి కూడా సెట్ చూడండి. టోటల్గా బూత్ బంగ్లా నుంచి ఏరియల్ వ్యూలో చూస్తే ఇలా ఉంటుందండి. ఇదే ప్లేస్లో చాలా సినిమాలు తీశారండి. సైరా తీశారు, ఇంకా లేటెస్ట్గా వచ్చిన చాలా సినిమాలు తీశారండి. రవితేజ సినిమా తీశారు, మహేష్ బాబు గారు సినిమా తీశారు. ఇక్కడ చాలా చాలా సినిమాలు అదే సేమ్ ప్లేస్లోనే చాలా సెట్లు వేశారు. చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. దానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అండి ఇవి. ఇది DJI నియో డ్రోన్ ద్వారా షూట్ చేయబడిన వీడియో అండి. తర్వాత DJI మినీ 4Kతో కూడా తర్వాత షూట్ చేసింది, అవి కూడా ఉన్నాయండి. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు రెగ్యులర్గా షూటింగ్స్ అవి చూడాలనుకునే వాళ్ళకందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా వీడియో తీయడం జరిగింది. అక్కడ చూశారండి, అదంతా అటువైపు బ్యాక్ సైడ్ ఉండే సిటీ, బ్యాక్ సైడ్ ఉన్న సిటీ మొత్తం అండి. ఇది సెట్లోకి ఎంట్రన్స్ అండి. ఒక ఎంట్రన్స్లో అంటే జాతరలాగా జరిగే సీన్ తీసే విషయం అనుకుంటాను. జాతరలోకి ఎంటర్ అయ్యే సీన్లు ఇవి. లోపలికి వెళ్ళిన తర్వాత జాతరలో మీకు తెలిసిన విషయాలే కదండి. జనరల్గా జాతరలో గాజుల షాపులు, బొమ్మల షాపులు, తినుబండారాల షాపులు, ఆట వస్తువుల షాపులు, లేడీస్కి సంబంధించిన షాపులు, ఆటలాడుకునే దానిని ఏమంటారు, ఆటలు ఆడుకునే వాటిని చక్రాలుగా అంటే పెద్ద పెద్ద రౌండ్గా తిరిగేటివి ఉంటాయి కదండి, అవి టోటల్గా ఈ సెటప్ అంతా వేశారండి. చాలా భారీ సెట్ అండి ఇది. సో వాళ్ళ సొంత బ్యానర్ పైన తీస్తున్న షూటింగ్ ఇదేనండి. ఈ గుర్రాల సెటప్ కూడా చేశారండి. ఇవన్నీ స్టాల్స్ అండి. మీకు తెలిసిందే కదండి, డే టైంలో కాబట్టి అది నైట్ షూట్ అండి. అది డే టైంలో స్టాల్స్ అన్ని మూసి ఉంచుతారు కదా. ఇందులో ఆట వస్తువులు, గాజులు, అదే చెప్పారు కదా, టోటల్గా ఎవ్రీథింగ్ మన ఇంటికి కావాల్సిన సామాన్ మొత్తం ఒక జాతరలో ఏవైతే ఉంటాయో సేమ్ యాస్టీస్ రియల్ జాతర అనుకోవాల్సిందే తప్ప ఇది షూటింగ్ సంబంధించిన జాతర అని ఎవరు అనుకోలేరు. అంత చాలా గొప్పగా చేశారండి. ఇది జాయింట్ వీల్ అంటారా, ఏదో ఏమంటారో తెలియదండి. దీన్ని ఆ రౌండ్గా తిరిగేదాన్ని. ఇలాంటివి 2 ఉన్నాయండి. ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకు గుడి కూడా కనిపిస్తుంది. పక్క నుంచి ఇలా పక్కకు వచ్చి చూస్తే గుడి అండి. గుడి కూడా సెట్ చేశారు. గుడి చుట్టూ ఉన్న ప్రాంతంలో జనరల్గా మనకు ఊర్లలో జరిగే జాతరలు ఇలాంటివన్నీ గుళ్ళ దగ్గరే జరుగుతాయండి. సో గుడికి సంబంధించి గుడి చుట్టూ ఉన్న జాతరకు సంబంధించిన వాతావరణం అండి ఇదంతా. గాజుల స్టాండ్కు గాజులు అమర్చి ఉంచారు, చూశారండి. కవర్ వేయకపోవడం వల్ల గాజులు కనపడుతున్నాయి. లేదంటే కవర్ కప్పి ఉంటే అవి కూడా కనిపించేటివి కాదు. రాత్రి చూడాలండి, మామూలుగా ఉండదండి. జాతర సెటప్ లైటింగ్లో జిగేలు మనం వెలుగుతుంటుంది. ఈ టెంపుల్ అండి, ఈ టెంపుల్ చుట్టూ ఉండే వాతావరణం అండి ఇదంతా. గుడి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తీసే ప్రయత్నము.
గుర్రాల సెటప్, ఇక్కడ మండపము, అక్కడ పెద్ద పెద్ద మండపాలు. సో ఇవన్నీ మామూలుగా లేదండి, చాలా పెద్ద సెట్ ఇది. అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న సెట్ కూడా. త్వరలో ఈ సినిమా రిలీజ్ అయిపోయి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి పేరు అఖిల్ గారికి తేవాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరము చూసి అందరం సపోర్ట్ చేసి సినిమాకు భారీగా వాళ్ళ అంచనాలు తలకిందులయ్యేలాగా మంచి హిట్ కూడా చేయవలసిన బాధ్యత పబ్లిక్ పైన, అంటే సినిమా ప్రేక్షకుల పైన ఖచ్చితంగా ఉంటుందండి. సో మీరు ఆదరిస్తేనే ఏ సినిమా అయినా కూడా ఎక్కడికో వెళ్తుందండి. సో ఆదరించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. కాబట్టి మంచి ఆదరణతో ఈ సినిమాను చూసి మంచి హిట్ అయ్యి మంచి పేరు వచ్చి అఖిల్ గారికి, అలాగే అన్నపూర్ణ బ్యానర్ కూడా మంచి పేరు రావాలని తీసుకొస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగించాలని అనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఓకే అండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ అనేది ఉంటుంది, కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తేనే మీకు ఇలాంటి షూటింగ్ సంబంధించిన విశేషాలు చూపించడానికి అవుతుందండి. సపోర్టివ్గా ఉండాలి, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.